ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ అష్టాదశోऽధ్యాయః మోక్షసన్యాసయోగః. 17వ శ్లోకం. యస్య నాహం కృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ న హంతి న నిబధ్యతే. ఎవరికైతే ఇటువంటి అహంకార భావన, అంతా నేనే చేస్తున్నాను, అంతా నా వలననే జరుగుతూ ఉంది అనే భావన లేకుండా ఉంటుందో, ఎవరి బుద్ధికి కర్మఫలముల యందు ఆసక్తి ఉండదో, అటువంటి వాడు ఈ లోకంలో చంపడం లాంటి పనులు చేసినా అతనికి ఆ కర్మఫలములు బంధనములు అంటవు. ఈ శ్లోకం కేవలం అర్జునుడిని ఉద్దేశించి చెప్పాడు కృష్ణుడు. నేను ఈ యుద్ధం చేస్తున్నాను, అందరినీ చంపుతున్నాను అనే భావన లేకుండా, ఇది క్షత్రియ ధర్మము అని యుద్ధం చేస్తే, ఆ యుద్ధంలో ఎవరినైనా చంపితే ఆ పాపము పాప ఫలము నీకు అంటవు అని అర్థం. కానీ ఈ శ్లోకం చదివి మర్డర్ చేసి నేను చెయ్యలేదు, నా చెయ్యి ఆ చేతిలో ఉన్న కత్తి చేసింది అంటే కుదరదు. మరి కృష్ణుడిలా ఎందుకే చెప్పాడు అని అందరికీ సందేహం వస్తుంది. కృష్ణుడు భగవద్గీత చెప్పే సమయంలో ఎదురుగా సైన్యాలు మోహరించున్నాయి. వారితో యుద్ధం చేయటం అర్జునుడి కర్తవ్యం. యుద్ధం చేస్తే వారు చస్తారు. ఆ సందర్భంలో అర్జునుడికి ఎదురుగా ఉన్న సైన్యాన్ని చూపించి కృష్ణుడు అలా చెప్పి ఉండవచ్చు. దానినే సాధారణ జనం తాము ఏ వృత్తులు చేస్తున్నారో వారి కర్తవ్య కర్మలకు అన్వయించుకోవచ్చు. అంతేకాని ఎవరిని చంపినా ఏమీ కాదు అనే వితండవాదం చెయ్యకూడదు. అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారము, కర్తృత్వ భావం లేకుండా ఏ పని చేసినా ఆ కర్మ యొక్క ఫలితములు అతనికి అంటవు. అతనికి ఆ కర్మ వలన కలిగే బంధనములు బాధించవు. ఓ అర్జున, నీవు కూడా ఇటువంటి బుద్ధి కలిగి ఉండాలి. నేను ఈ యుద్ధం చేస్తున్నాను, నేను వీరినందరినీ చంపుతున్నాను, వీరంతా నా చేతిలో చస్తున్నారు అనే భావన వదిలిపెట్టి యుద్ధం చెయ్యి. అప్పుడు నీవు ఈ యుద్ధంలో ఎంతమందిని చంపినా నీవు ఎవరినీ చంపనట్టే. ఈ యుద్ధం వలన కలిగే పాపములు నీకు అంటవు. ఎందుకంటే నీ విద్యుక్త ధర్మము నీవు నిర్వర్తిస్తున్నావు కాబట్టి. అంటే లౌకికంగా చేస్తే ఈ యుద్ధం రావటానికి, అందులో జనం చావటానికి నీవు ఒక్కడివే కారణం కాదు, ఎన్నో కారణాలు. అంతా నా వల్లే జరుగుతుంది అనుకోవటం నీ అజ్ఞానం. అందుకని లేచి యుద్ధం చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి ఓ చొరక అంటించాడు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ విశ్వాన్ని పరమాత్మ స్వరూపంగా చూసేవాడికి, అందరిలో ఆత్మస్వరూపుడుగా పరమాత్మ ఉన్నాడు అని భావించేవారికి, నేను ఇదంతా చేస్తున్నాను అన్న అహంకారము, కర్తృత్వ భావన లేని వారికి, దేనితోనూ సంగం పెట్టుకోని వారికి, తాను వేరు, ఈ శరీరము మనస్సు బుద్ధి అహంకారము వేరు అని అనుకునేవాడికి, తాను ఆత్మస్వరూపిడిని అని భావించేవాడికి ఏ బంధనములు కలగవు. తనలో ఉన్న ఆత్మ, సైనికులలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు చంపేవాడు ఎవరు, చచ్చేవారు ఎవరు, ఎవ్వరు చంపరు, చావరు. ఈ శరీరం అనిత్యము, ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు పోతుంది. కాబట్టి నేను చంపుతున్నాను అని అనుకోవటం అవివేకం. కానీ ఈ సూత్రము అందరికీ వర్తించదు. యుద్ధమే తన విద్యుక్త ధర్మం అయిన అర్జునుడు లాంటి వారికి వర్తిస్తుంది. కానీ ఈ సూత్రము హత్యలు, దోపిడీలు, మానభంగాలు చేసేవారికి వర్తించదు. సైనికులకు, పోలీసులకు, న్యాయాధికారులకు, ఉరితీసే తలారులకు మాత్రమే వర్తిస్తుంది.
ఎందుకంటే వారు స్వలాభం కోసం తాము చేస్తున్నాము అనే కర్తృత్వ భావనతో చేయటం లేదు. అది తమ విధి నిర్వహణ కాబట్టి చేస్తున్నారు. ఈ శ్లోకాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణుడు అందరినీ చంపమని లైసెన్స్ ఇచ్చాడు, ఎవరిని చంపినా చంపనట్టే అని నేరాలకు పాల్పడమాకండి. మానవునిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధి, అహంకారము వేరుగా ఉన్నాయి. నేను ఆత్మస్వరూపుడను అని అనుకునే వారికి ఈ ఇంద్రియములతో చేసే పనులతో సంబంధం లేదు. అతడు చేసే కర్మలు కానీ కర్మ ఫలములు కానీ అతడికి అంటవు. ఏ పని చేసినా దాని వలన కలిగే ఫలితముల మూలంగా వచ్చే పుణ్యము పాపము కేవలం మానవునికి ఆ పని మీద ఉన్న ఆసక్తి, అనుబంధము, సంగము నేనే చేస్తున్నాను అనే కర్తృత్వ భావన వీటి వలన వచ్చినదే. ఇవి లేకపోతే ఆ కర్మ వలన కలిగే పాప పుణ్యములు, సుఖ దుఃఖాలు ఆ మానవునికి అంటవు. అర్జునుడు క్షత్రియుడు, దుష్ట శిక్షణ అనే అతని ధర్మం, యుద్ధం చేయటం అతని ప్రవృత్తి, కర్తవ్యం. పైగా ఈ యుద్ధం రావటానికి అర్జునుడు కారణం కాదు. సుయోధనునికి లోభత్వం, శకుని కుటిలత్వం, ధృతరాష్ట్రుని పుత్ర ప్రేమ, రాజ్యం పట్ల భీమునికి ఉన్న నిబద్ధత, దుష్టులైన రాజులందరూ దుర్యోధనుని పక్షాన చేరటం, పాండవులను మోసంతో జయించటం, వారి రాజ్యం అపహరించి వారిని అవమానించి అడవుల పాలు చేయటం, పాండవులలో 13 ఏళ్ల పాటు రగిలిన పగ, ప్రతీకారం, ఇవన్నీ కారణాలు. పాండవులు వారి మానాన ఇంద్రప్రస్థము పరిపాలించుకుంటే ఈ యుద్ధం రాదు. ఎందుకు పనికిరాని ఖాండవ ప్రస్థమును ఇంద్రప్రస్థముగా మార్చి రాజసూయాగం చేసి సుఖంగా ఉన్న పాండవులను చూసి దుర్యోధనుడు వారి మీద ద్వేషం పగా పెంచుకోకపోతే ఈ యుద్ధం రాదు. అంతా నాకే కావాలి, నాకంటే ఎవరూ అధికంగా ఉండకూడదు అనే లోభత్వం దుర్యోధనుడిలో లేకపోతే ఈ యుద్ధం రాదు. కొడుకులు ఏం చేసినా గుడ్డిగా ధృతరాష్ట్రుడు తల ఊపకపోతే ఈ యుద్ధం రాదు. నేను హస్తినాపురమును రక్షకుడును మాత్రమే, ఏం జరిగినా నాకు సంబంధం లేదు అనే నిర్లిప్తత భీష్మునికి లేకుంటే తన కళ్ళ ఎదుట జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను భీష్ముడు వారించి ఉంటే ఈ యుద్ధం రాదు. ధర్మరాజులో ద్యూత వ్యసనం లేకపోతే ఈ యుద్ధం రాదు. శకుని తన చావు తెలివితేటలు ఉపయోగించి పాండవుల సర్వస్వము అపహరించి ఉండకపోతే, వారి అడవులకు పంపకపోతే ఈ యుద్ధం రాదు. కనీసం కృష్ణుడి మాటలు విని పాండవులకు 5 ఊళ్ళు ఇచ్చినా ఈ యుద్ధం రాదు. యుద్ధం రావటానికి ఇన్ని కారణాలు. ఇవన్నీ వివిధ వ్యక్తుల మనోబుద్ధి, అహంకారాల వలన కలిగినవే కానీ కేవలం అర్జునుడి వలన కాదు. కాబట్టి అర్జునుడు ఇదంతా నా వలననే జరుగుతూ ఉంది అనటం కేవలం అతని అవివేకము అని కృష్ణుడు చెప్పాడు. 18వ శ్లోకం. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహ. ఏ కర్మ చేయటానికైనా ప్రేరణ కావాలి. ఆ ప్రేరణకు తెలుసుకోదగిన వస్తువు, ఆ వస్తువును తెలుసుకునేవాడు. ఈ 3 అవసరము. అలాగే కర్మ చేసేవాడు ఆ కర్మ చేయటానికి కావలసిన పరికరము, కర్మ చేయటం అనే కార్యము, ఈ 3 ఆ కర్మకు ఆధారములు. ఏ పని చేయటానికైనా ఆ పని గురించి తెలిసి ఉండాలి, తరువాత ఆ పని చేయాలి. ప్రతి పనికి ఈ 2 ముఖ్యం. చెయ్యబోయే పని గురించి ఏమీ తెలియకుండా ఏ పని చేయలేం, చెయ్యకూడదు కూడా. కాబట్టి ఏ పని చెయ్యాలన్నా, చేయకూడదు అనుకున్నా చేయబోయే పని గురించిన జ్ఞానం అవసరం. మొదటిది జ్ఞానం అంటే ఒక వస్తువును గురించి కానీ, వ్యక్తిని గురించి కానీ, చేయబోయే పనిని గురించి కానీ తెలుసుకోవాలి.
వాటి గురించిన జ్ఞానం కలిగి ఉండటం. రెండవది జ్ఞేయం, అంటే తెలుసుకోబడే వస్తువు, వ్యక్తి, పని. మూడవది పరిజ్ఞాత, అంటే తెలుసుకునేవాడు. ఈ మూడు ఏ కర్మ చేయటానికైనా ప్రేరణ అవుతారు, కర్మ చెయ్యటానికి ప్రేరేపిస్తారు. అంటే ఈ మూడింటి వలన మనలో ఆ పని చెయ్యాలని సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పం కలగగానే సరిపోదు, ఆ కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యాలంటే కూడా మూడు ఉండాలి. కర్మ చేసేవాడు దేనికోసం చేస్తున్నామో అది, ఆ కర్మ చేయటానికి అవసరమైన వస్తువులు ఈ మూడు ఉంటేనే కానీ ఆ కర్మ చేయటం పూర్తి కాదు. హరే కృష్ణ.